ఏంటి మామ తీసెలగైపోతుంది ఇప్పుడు చుట్టుముట్టించావు. ఏట్రా ఇది మన సిడిపోద్దేటి అటు ఇడితే ఏంటి మామ రాజు లాంటి పోతులు కొన్నట్టున్నాం మామ. అవునరా అయ్యా నేను సంతలో కొన్నాను రా. ఎలాగున్నాయి మామ ఈ తెల్లది భలే కొన్నది మామ. మరేటనుకున్నావు అది నా మంతకే రాజురా. మామ 10 పరకు కలిపిచ్చేస్తాను నాకు ఇచ్చే మామ. వస్తే ఏట్రా నేనేమన్నా దళారు అనుకున్నావా లేకపోతే నీవే తెలియని అనుకున్నావా? అబ్బా నాకు అవసరమని కొనుక్కున్నాను రా. అయితే ఓ పని చేద్దాం మామ, నా గొర్రెలు కూడా నీ మందులో కలిపేస్తాం మామ. అందరూ కలిపే మేపుకుందాం. అగ్గది ఇప్పుడు దారిలోకి వచ్చావు. అలాగే నీ గొర్రెలు కూడా నా మందులో కలిపి అందరం కలిపి మేపుకుందాం, సరేనా? సరే మామ. ఈ పోతులు మన మందలో ఉంటే మామ నీకు ఎదురుండదు మామ. ఇక మన మందకు తిరిగి ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. 6 మాసాలు తిరిగేసరికల్లా 6 మాసాలు తిరిగేసరికల్లా 6 మాసాలు తిరిగేసరికల్లా అయ్యా ఇంకొకరు కూడా కొందేసేస్తుందయ్యా. అయ్యో నా మందకి ఏంటైందిరా దేవుడా. రేపో మాపుతో ఇంత అనుకుంటే ఇలా చచ్చిపోయిన పిల్లలకి పడేస్తున్నాయి ఏట్రా. ఓరే మన బతుకు ఏది కావాలరయ్యా? యాడగిరా నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందిరా. ఈ మాట అమ్మకి అని చెప్పావురా, దానికి అసలే బాగాలేదు, ఏడుస్తే చెప్పకరా. మామ ఏటయింది? ఎందుకు బాధపడుతున్నావు? మొన్నే డాక్టర్ బాబు వచ్చి మందులు వేసాడని చెప్పావు, గొర్రెలన్నీ బాగానే ఉన్నాయన్నావు. అవునరా నాయన, ఆ దిష్టే తగిలిపోయినట్టుందిరా. నరుల కన్ను నా మంద మీద పడిపోయినట్టుందిరా. ఏమైందో చెప్పకుండా ఎందుకు అలా బాధపడుతున్నావు? ఏదైనా చెప్తే కదా నాకు తెలిసేది. రాత్రి ఒక గొర్రెకి అందేసేసింది. ఆ చచ్చిపోయిన పిల్లలు పాత్రానికి వెళ్తుంటే ఇంకో గొర్రె కూడా కందేసేస్తుంటే మేము ఎలా బతకాలరా? దేవుడు చల్లగా చూడాలని దేవుడు సంబరం గాబు సంబరం చేశాన్రా. దేవుడు దయ చూడలేదు సరి కదా, ఆ దెయ్యం వచ్చి నా మందకి పట్టుకున్నట్టుందిరా. ఒరే మనం ఎప్పుడైనా ఇలాంటివి చూసాంరా? నోటికాడ కూడు నేలపాలైపోయిందిరా, నేలపాలైపోయింది. ఏ గాలి సోకిందో, ఎవడే చిల్లంగెట్టాడో. మరి దాసుడి దగ్గరికి వెళ్ళలేపావా మామ? అది అయ్యిందిరయ్యా. దాసుడు వచ్చాడు, దెయ్యం పట్టింది అన్నాడు, ఇంత ఎత్తు కట్టాడురా, సొమ్ములు తీసుకున్నాడురా. కానీ నా బాధ మాత్రం తీరలేదురా. దాసుడి వల్ల కూడా కాలేదా? అయితే ఇది దెయ్యం పని కాదు మామ, నీ మందకి జబ్బు సోకింది మామ. ఏమి జబ్బురా? మనం గొర్రెలు పెంచడం కొత్త ఏట్రా? మనం ఎప్పుడు పెంచలేదేట్రా? ఎప్పుడో ఒకప్పుడు
అప్పుడు ఒకటో అరో సావు పిల్లలకి వేయడం చూసాం కానీ ఇలా వారం రోజుల్లో 10 గొర్రెలు సావు పిల్లలకి వేయడం ఎప్పుడైనా చూసాంరా? ఓరయ్యా, ఇది జబ్బు కాదురా, నా మందకేటో అయ్యిందిరా. ఏటి పెద్దయ్య అంతా నీలో నీవే మాట్లాడేసుకుంటున్నావు. ఇదిగో మామ, మన గొర్రెల సంఘం ప్రెసిడెంట్ వచ్చేసాడు. ఇక నీ బాధ తీరినట్టే. ఏడు జరిగింది నువ్వు చెప్పు. రేపో మాపో ఇంతే చూడు గొర్రెలు అప్పటికప్పుడే చచ్చిపోయిన పిల్లల్ని పడేస్తున్నాయిరా. వారం రోజుల్లోనే 10 గొర్రెలు కొంత వేసేసాయిరా. గొప్ప పైన చేస్తుందిరా. అదే పెద్దయ్య, ఈ విషయం చెప్పడానికి నీ దగ్గరికి వచ్చాను. మొన్న మన పశువుల డాక్టర్ గారు మన ఊర్లో మీటింగ్ పెట్టారు. ఇప్పుడు చెప్పావు కదా, ఇలా ఈసుకుపోవడానికి గల కారణాలు చెప్పారు. దీన్ని బ్రూసిలోసిస్ అంటారట. దీనికి మందే లేదట. ఏంటి, ఈ జబ్బుకు మందే లేదా? అయితే నా మంద నాశనం అయిపోయినట్టేనా? ఏంట్రా ఇది చెప్పడానికి వచ్చావేట్రా? ఎందుకు పెద్దయ్య గాబరా పడతావు, నిందలేస్తావు? చెప్పినంత వరకు ఆగవు. పోనీ మీటింగ్లకు రమ్మంటే రావు. మీటింగ్లా? మేం మీటింగ్లకి రావాలా? పగలంతా ఈ వెనకాల తిరిగి 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 అలసిపోయి రాత్రి ఒక్క సితం కన్ను మూస్తే చాలురా, ఈ పాడు గొర్రెలు ప్రియుల పట్టాల మీద వెళ్ళిపడి వస్తున్నాయిరా. నీకు ఈ మధ్యన జరిగింది తెలియదు అనుకుంటాను. ఏడు పెద్దయ్య, ఈ మధ్యన నాకు ఒంతులో పోలేకపోతే ఈడికి మంద వెనకాల తోలేనరా. ఈడు మంద ఆపలేక మన సత్యం మెత్తలేడు, పొలంలో మేపేశాడు రా. ఎంత గొడవ అయిపోయింది అనుకున్నావు? పంచాయతీ పెట్టించి 5,000 రూపాయలు జరిమానా వేశారా. ఓహో పెద్దయ్య, అది మరి నాకు తెలియలేదురా. అవునరా అయ్యా, రాత్రి పగలు ఈ వెనకాల పడుంటే ఆ వచ్చిన 10 పరకో ఈ జరిమానాలకి మంత్రగాలకి మందులకి అయిపోతున్నాయిరా. ఇలా అయితే ఎలా మేము బతకాలరా? ఇంటిల్ల పాది ఏదైనా తాగి చచ్చిపోతే బాగుండి అనిపిస్తుందిరా. చచ్చా, ఏటి పెద్దయ్య, ఏటా మాటలు? నేను చెప్పేది విను. నీ మందలోకి వచ్చిన జబ్బే చాలా మందలకు వస్తుందట. అందుకే ప్రభుత్వం వారు మన లాంటి వారిలో అవగాహన పెంచడం కోసం ప్రతి 3వ శనివారం పశువుల డాక్టర్ని మన మందల దగ్గరికి పంపిస్తున్నారట. అయ్యా, సల్లని మాట చెప్పావురా. మరి డాక్టర్ బాబు ఎప్పుడు వస్తారు? ఎప్పుడో ఏటి, ఈవేళ శనివారం కదా, ఈవేళ వస్తున్నారు. రాత్రి నాకు ఫోన్ చేశారు. ఈవేళ నీ మంద దగ్గరికి రమ్మని చెప్పాను. డాక్టర్ గారు బయలుదేరి వచ్చేస్తుంటారు. అదిగో డాక్టర్ గారు వచ్చేసారు. బాబు నమస్కారం. బాబు నమస్తే. ప్రెసిడెంట్ గారు రెడీగా ఉన్నారనమాట. సార్, మొన్న మనం మీటింగ్లో అనుకున్నాం కదా, మా గంగుల పెద్దయ్య గారి మందులో ఆల్రెడీ ఈ జబ్బు వచ్చేసింది. అయ్యో, ఎన్ని గొర్రెలు అబార్స్ అయ్యాయి? మీరు వెళ్ళి ఆ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేయండి. బాబు, ఈ వారం దినాల్లో 10 గొర్రెల వరకు కందులు వేసేసాయ్యా. కొత్తగా విత్తన పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఈ మందులో కలిపావా? అవునయ్యా, 6 మాసాల క్రితము 2 గొర్రెపోతులు ఈ మందలో కలిపానయ్యా. ఈడు మా పక్కూరడయ్యా. ఈడు గొర్రెలు కూడా అప్పుడే మందలో కలిపామయ్యా. అందరం కలిపేమే చెప్తున్నామయ్యా. ఓహో, అదా సంగతి. వాటి వల్లే ఈ జబ్బు వచ్చిండొచ్చు. అదేటయ్యా, వాటికి ఈ కొత్తగా వచ్చిన ఈ జబ్బులకి ఏంటి సంబంధం అయ్యా? మొన్న మనం మీటింగ్లో చెప్పాం కదా, ఆ జబ్బు విషయాలు మన వాళ్ళకి చెప్పండి, వీళ్ళు కంగారు పడుతున్నారు. ఈ గొర్రెల్లో అబార్షన్ అవడానికి కారణం బ్రూసిల్లోసిస్ అనే వ్యాధి. చూడు గొర్రెలు రేపో మాపో ఈనుతాయంటే చచ్చిపోయిన పిల్లల్ని పడేయడం బ్రూసిల్లోసిస్ అనే వ్యాధి వల్ల వస్తుంది. మనుషుల్లో ఎయిడ్స్ వ్యాధి వినే ఉంటారు కదా, అదేనయ్యా పులిరాజా అంటుంటారు కదా. అవునయ్యా, విన్నాం. ఇంచుమించు అలాంటిదే అనుకోండి. మీకు అర్థం కావాలని చెప్పాను. దానికంటే కూడా ప్రమాదమైనది. అది మనుషులకు మాత్రమే వస్తుంది, కానీ ఇది పశువులు జంతువుల నుంచి మనుషులకు కూడా వస్తుంది. ఈ జబ్బు ఎలా వస్తుందయ్యా? ఈ వ్యాధి బారిన పడ్డ పోతులు ఆరోగ్యకరమైన గొర్రెలతో జతకలిసినప్పుడు, లేదా జతకలిసిన ఈ గొర్రెకి జబ్బు ఉంటే ఈ గొర్రెపోతుకు వస్తుంది. ఆ విధంగా దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి జబ్బు వ్యాపిస్తుంది. ఇంకా గర్భస్రావాలతో కలుషితమైన నీరు, గడ్డి, దాన తినడం వల్ల వస్తుంది. అలాగా బాబు, అయితే ఇప్పుడు మేము ఏంటి చేయాలా? ఏ మందులు కొనాలి చెప్పు బాబు, ఆ మందులు ఆడేస్తాము.
గంగులు, ఈ వ్యాధికి మందు లేదు. అయితే బాబు మరి మా గొర్రెలు బతికేటి? భయపడకండి, రక్త పరీక్షలు అవుతున్నాయి కదా. ఈ పరీక్షల్లో వేటికైతే జబ్బు సోకిందో వాటిని మన నుంచి తొలగిస్తే సరిపోతుంది. బాబు మీరు పరీక్షలు చేయండి బాబు, కానీ ఏ గురిపోతుకు వచ్చిందో జబ్బు ఎవరికి చెప్పకండి, నేను అక్కడికే చెప్పండి. ఆ గురిపోతు ఎవరికి తెలియకుండా ఇంకెవరికి నమ్మేస్తాను. తప్పు, అదే తప్పు గంగులు. ఈ వ్యాధి సోకిన గొర్రెలను అమ్మడం తప్పు. అలాంటి తప్పే చేయకూడదు. ఎవరో ఈ తప్పు చేయబట్టే నీ మందలకి జబ్బు సోకింది. ఎందుకంటే ఇది మళ్ళీ ఆ మందలో కలిస్తే ఆ మంద కూడా జబ్బు వస్తుంది. ఈ జబ్బు వచ్చిందని ఎలా పోల్చుకోవాలి సార్? మంచి ప్రశ్న వేశారు. ఈ వ్యాధిలో బయట కనిపించే లక్షణాలు పెద్దగా ఉండవు. జ్వరం వస్తుంది, కీళ్ళ నొప్పులు, వృషణాల వాపు కనిపించవచ్చు. అవి కూడా బయటికి పెద్ద కనిపించవు. తరచుగా అబార్షన్ అవుతున్న మందులో ఈ వ్యాధి ఉందని గుర్తించవచ్చు. మనుషులకు సోకుతుంది అన్నారు కదా, అది మనలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మనలో కూడా తరచుగా జ్వరం రావడం, కీళ్ళ వాపులు, కాళ్ళ నొప్పులు, వృషణాల వాపు, తరచుగా అబార్షన్ కూడా అవుతుంటాయి. బాబు మరి ఇప్పుడు మేము ఏం చేయాలో చెప్పు బాబు. మా సిబ్బంది రక్త పరీక్షలు చేస్తున్నారు కదా, అక్కడికి రండి. ఇదిగో ఇలా గొర్రెల నుంచి రక్త శాంపుల్ తీస్తాం. ఇలా సేకరించిన రక్తం నుంచి సీరం సెపరేట్ చేస్తాం. ఆ సీరం 2 చుక్కలు గ్లాస్ స్లైడ్ మీద వేసి మా దగ్గర ఉన్న బ్రుసిల్లా యాంటీజెన్ను 2 చుక్కలు వేసి 2 నిమిషాల పాటు కలపాలి. మనం కలిపిన ద్రావణంలో ఎటువంటి మార్పు లేకపోతే జబ్బు లేనట్టు. అదే జబ్బు ఉన్నట్టయితే ద్రావణం ఇలా విరిగిపోయినట్టు కనిపిస్తుంది. బాబు అప్పుడు మనం ఏంటి చెయ్యాలా? వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి తొలగించి వేరెవ్వరి మందలను కలపకుండా బజార్లో అమ్మివేయాలి. డాక్టర్ బాబు ఇంకే జాగ్రత్తలు తీసుకోవాలా? అంతేకాదు, కొత్తగా కొన్న విత్తన పొట్టేలకు పరీక్షలు చేశాకే మందలో కలపాలి. ప్రతి 2 సంవత్సరాలకి విత్తన పొట్టేలు ఖచ్చితంగా మార్చాలి. సార్, ఆ తెల్లని విత్తన పొట్టేలకి పాజిటివ్ వచ్చింది సార్. ఆ విత్తన పుట్టేలకు వచ్చిందా? అదే బాబు అప్పుడు కొని కలిపాను ఈ మందలో. అవునరా అయ్యా, నేను సాంతలో కొన్నాను రా. ఎలాగున్నాయి మావా? ఈ తెల్లది భలే కొన్నది మావా. మరేటనుకున్నావు? అది నా మందకే రాదురా. ఈ పోతులు మన మందలో ఉంటే మావా నీకు ఎదురుండదు మావా. ఇక మన మందకి తిరిగి ఉండదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. 6 మాసాలు తిరిగేసరికల్లా 6 మాసాలు రాజు అనుకుంటే పులిరాజు అయిపోయింది ఏంటి మావా? చూసారా, నేను చెప్పింది నిజమైంది. ఇంకా దెయ్యాలు భూతాలు అని చెప్పి మీ సొమ్ము తగిలేస్తారా? మాకు బాగా అర్థమైంది బాబు. ఈ పాలి ఏ చిన్న సమస్య వచ్చినా నీ దగ్గరికి వస్తాం బాబు, నీకు చెప్పుకుంటాం బాబు. లేదు దొంగలు, ఇక్కడితో మీ పని అయిపోలేదు. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో మంది గొర్రెలు పెంచుతున్నారు. మేం మాత్రమే చెప్పడం కాదు, మీరు కూడా మన జతగలవండి. ఈరోజు 3వ శనివారం కదా, ఇప్పుడు మన ఊర్లో మీటింగ్ జరుగుతుంది. నువ్వు, నీతో పాటు మీరందరూ కూడా మీటింగ్ హాజరవ్వండి. ఇక్కడ మీరు ప్రత్యక్షంగా ఏమి చూశారో అక్కడ పశు విజ్ఞానబడిలో అందరికీ తెలియజేయండి. ఇది అందరూ పాటించాలి. ఎందుకంటే అన్ని మందులు బాగుంటేనే మన మందు కూడా బాగుంటుంది. అప్పుడే ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలం. సరేనా బాబు? అలాగే బాబు. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. జయ హో, జయ జయ హో, జయ హో.